రాయన్ మన ధనుష్ అన్న తనే హీరోగా డైరెక్షన్ చేసుకున్న మూవీ ఇది భయ్య. ఇప్పుడు థియేటర్స్లో ఆడుతుంది. సినిమా సూపర్ హిట్ అని చెప్పలేం కానీ బాగుంటుంది భయ్య. వన్ టైం వాచబుల్. స్టార్టింగ్ లో 10 minutes చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో అయితే నిర్దాక్షిణ్యంగా చూడొచ్చు. స్టార్టింగ్ లో 10 minutes చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు భయ్య. అక్కడ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు నార్మల్ గా వెళ్తుంది స్టోరీ. ఇంటర్వెల్ కి కొంచెం హై ఇస్తుంది మూవీ. ఇంకా లాస్ట్ అరగంట ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే చూపిస్తాడు. థ్రిల్లింగ్ ఏముండదు. మన ధనుష్ అన్న డైరెక్షన్ అంతా ఇలానే ఉంటుంది భయ్య. సందీప్ కిషన్ కి మంచి రోల్ ఉంది ఈ మూవీ. ఆకాశం నీ హద్దురా అనే మూవీలో హీరోయిన్ గా చేసింది ఆమెకు కూడా ఈ మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫ్యామిలీతో చూడాలనుకుంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ భయ్య, వైలెన్స్ మటుకి చాలా ఎక్కువగా ఉంది. అది పర్లేదు అనుకుంటే చూడండి. ప్లస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో 10 minutes అయిపోయిన తర్వాత వచ్చే డ్రామా అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఫైట్ సీన్స్ అయితే చెప్పనవసరం లేదు, మనకే వాడిని వెళ్ళి కొట్టేద్దాం అన్న ఫీల్ వస్తుంది. మెయిన్ గా హాస్పిటల్లో వచ్చే ఫైట్ సీన్ కి రక్తం మరిగిపోతుంది భయ్య. మనకు అలా అనిపించిందంటే ఫైట్ లో మనం ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఇంకా మన ధనుష్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడితే ప్రాణం పెట్టేశాడు భయ్య. ఏకదమ్ చేశాడు యాక్టింగ్ మాత్రం. సినిమాలో అందరి యాక్టింగ్ కి ఇంప్రెస్ అవుతాం. బాగానే చేశారు అందరు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల బాగుంది కానీ కొన్ని చోట్ల ఏమంత అనిపించలేదండి. ఈ మూవీలో 3 songs అయితే చాలా బాగుంటాయి భయ్య. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది, దానివల్ల సెకండ్ హాఫ్ ఇంకేముంటుందిలే అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ తీసి పడేసే సినిమా అయితే కాదు భయ్య. ధనుష్ డైరెక్షన్ చాలా బాగుంది. క్లైమాక్స్ టచింగ్ గా అనిపించింది. బాగుంది క్లైమాక్స్ అయితే, చూడండి మీరు కూడా. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5. ఫైనల్ గా మీరు ఈ మూవీ చూసాక మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి గైస్.